ఆయన నమస్తే అందరికీ. గత 10-15 రోజుల నుంచి నేను చూస్తూనే ఉన్నా, మన సినిమా కార్మికులు ఒక న్యాయం కోసం పోరాటం చేస్తున్నారు. కానీ వాళ్ళ న్యాయం కోసం ఒక్కరు కూడా నోరు మెదపడం లేదు. ఒక భరోసాని, ఒక ధైర్యాన్ని ఇవ్వట్లేదు. ఎందుకంటే వాళ్ళు చేసే శ్రమలో ఒక 30% పెంచండి అంటున్నారు. అయితే ప్రొడ్యూసర్లు ఏ హామీ ఇవ్వట్లేదు. కనీసం ఒక 20% ఇస్తానని కూడా చెప్పట్లేదు. వాళ్ళు చెప్పకపోవడానికి కూడా ఒక న్యాయం ఉంది. ఇందులో చిన్న ప్రొడ్యూసర్, పెద్ద ప్రొడ్యూసర్ చాలామంది ఉన్నారు. గుద్ద బలిసినోడు ఒకడు, అన్నీ అమ్ముకొని వచ్చినోడు ఒకడు. అంటే ఫ్రాంక్గా చెప్పాలి అనుకుంటే బలిసినోనికి ఏం పరాగపడదు, ఇచ్చినా ఇచ్చేస్తాడు. ఇక్కడ లేనోడిదే బాధ. లేనోడు ఏంటంటే ఒక సినిమా మీద ఉన్న పిచ్చితో ఊర్లో ఉన్న ఇల్లు, వాకిలి, పొలం గిలం అన్నీ అమ్మేసి ఒక సినిమా మీద ఉన్న ప్యాషన్తో వచ్చి సినిమా తీస్తాడు. ఒక 5 కోట్లు 10 కోట్లు అవుద్ది. అది వస్తుందో రాదో కూడా తెలీదు. వస్తే హ్యాపీ, ఆడ అనుకున్నది సాధిస్తాడు. సినిమా మీద ఉన్న కసితో ఇంకా ముందుకెళ్తాడు. అయితే రాకపోతే మాత్రం 90% ఇక్కడ భరోసా లేదండి. సముద్రంలో ఈత కొట్టినట్టే. అయితే ఆడ దడికి చేరతాడా, సముద్రంలో మునిగిపోతాడా అనేటట్టే ఉంటుంది. చిన్న ప్రొడ్యూసర్ గురించి మాట్లాడుకుంటే, పెద్ద ప్రొడ్యూసర్ అయితే వదిలేండి, వాళ్ళు బలిసిన వాళ్ళ గురించి మనం మాట్లాడుకుంటే స్థాయి మంది కాదు. అయితే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే, ఈ ప్రొడ్యూసర్ల గురించి ఆ న్యాయ పోరాటంలో వేరే విషయం. అది అటు సైడు న్యాయం ఉంది, ఇటు సైడు న్యాయం ఉంది. ఇక్కడ మనం అన్యాయం ఇక్కడ ఎవరికి జరుగుతుందంటే సినిమా కార్మికుడు అండి. ఆ కార్మికుడికి ఇప్పుడు తోడు నిలవాల్సింది ఎవడు అంటే మన గాడ్ ఫాదర్స్ ఎవరైతే ఉన్నారో, మన సూపర్ స్టార్స్ అందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ నోరు విప్పాలి. మేము మీకు అండగా ఉంటాము అని ఇక్కడ నోరు విప్పాలి. కానీ వాళ్ళు మాత్రం మాకేమీ తెలియనట్టు రోల్స్ రోడర్లు కార్లు అలా ఏసీ వేసుకొని తిరుగుతూనే ఉన్నారు. సినిమా షూటింగ్కి వస్తున్నారు, క్యారీ వ్యాన్లో ఏసీ వేస్తున్నారు, ఆరాం నిద్రపోతున్నారు, షూటింగ్ చేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. ఈ పెద్ద హీరోలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీసుకునే దాంట్లో వాళ్ళు ఇట్లా మన ఇన్ని కోట్లు అన్ని కోట్లని కాదండి, ఇప్పుడు షేర్స్ తీసుకుంటున్నారు. వాళ్ళు షేర్స్ అంటే 100 కోట్లు చేస్తే మినిమము ఆడికి ఒక 40 కోట్ల హీరోకి వెళ్ళిపోతాయి. అంత షేర్స్ తీసుకుంటున్నారు. మీరు తీసుకునే దాంట్లో 1% ఇచ్చిన సినిమా కార్మికుడు బతికేస్తాడు. సినిమా కార్మికుడు ఏదో చేద్దామని వచ్చి ఇక్కడ కృష్ణానగర్ వచ్చి వాడు అనుకున్నది చేయలేక సినిమాలో ఏదో పని చేస్తూ ఇల్లు వాకిలి వదిలేసి ఇక్కడ మీకు గులామైపోయి ఉండాడు. ఊరు వెళ్ళిన ఎక్కడ బతకలేడు, ఏం పని చేయలేడు. వాళ్ళే ముందరే 4 రోజులు చేస్తారు, 5వ రోజు వాళ్ళే వచ్చేస్తారని మీరు అనుకుంటున్నారు. మీరంతా పెద్ద హీరోలు, ప్రొడ్యూసర్లు అందరూ. అవును సార్, నిజమే. మేము పేదవాళ్ళం. 4 రోజులు పస్తులు ఉండగలం, 5వ రోజు కడుపు కాలిపోద్ది. సర్లేరని తల ఉంచి మీ దగ్గర గులామైపోతాం. మీ పెద్ద హీరోలకి గొడుగు పట్టడానికి ఒకడు కావాలి, చెప్పులు మోయడానికి ఒకడు కావాలి, ఇంతమంది మీ బట్టలు ఇస్త్రీ చేయడానికి ఒకడు కావాలి, బట్టలు తొడిగించడానికి ఒకడు కావాలి. కానీ కార్మికుడి కష్టం వచ్చినప్పుడు ఒక్కడు కూడా నోరు మెదపడం లేదు కదా. ఇది మీరంటే, ఇది హీరోయిజం ఏంటో చూపించుకున్నారు సార్ మీరు. సెల్యూట్ అనాలి. మీ అంతా